హలో ఫ్రెండ్స్, నేను మీ సంజయ్ నాయక్. ఇలా హైదరాబాద్ మొత్తంలో ఒకటే టాపిక్ నడుస్తుంది. చాలామంది ఏంటంటే కొత్త గవర్నమెంట్ వచ్చేసింది, ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఏమైపోతుందో, రియల్ ఎస్టేట్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో. సో రియల్ ఎస్టేట్లో చాలామంది దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలామంది ఇన్వెస్టర్స్ రెడీగా ఉన్నారు. కానీ వాళ్ళందరికీ ఒక భయం ఏంటంటే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది, కొత్త పాలసీస్ ఏం తీసుకొస్తుందో, సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంతవరకు సేఫ్ ఉంటుంది, ఏ విధమైన రిటర్న్స్ వస్తాయి మనకి, ఏ విధమైన అప్రిషియేషన్స్ వస్తాయి మనకి అని చెప్పి చాలామంది, అంటే ఇన్ని రోజులు గతంలో కూడా ఎప్పుడు ఎన్ని కాల్స్ రాలేదు నాకు కూడా పర్సనల్లీ, బట్ ఈ మధ్య కాలంలో లాస్ట్ ఒక 1 మంత్లో అన్ని కాల్స్ వస్తున్నాయి అనమాట. సో అంతమంది అడుగుతూ ఉన్నారు రెగ్యులర్ ఏంటంటే, సో రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ చేస్తే సేఫేనా, లేదంటే కొంచెం టైం తీసుకున్న తర్వాత మెల్లిగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటరా, రిటర్న్స్ ఏ విధంగా ఉంటాయో చాలామందికి తెలియట్లేదు. సో పాత గవర్నమెంట్కి ఇప్పుడు కొత్త గవర్నమెంట్కి కొంచెం అంటే వేరియేషన్స్ ఉంటాయి. సో వాళ్ళ పాలసీస్, వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ వేరే ఉంటాయి, వీళ్ళు కొత్త పాలసీస్ ఏం తీసుకొస్తారని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు ఒక అద్భుతమైన క్లారిటీ వస్తాయి. అంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుంది. ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి ఎలాంటి డోకా లేదు, ఇది మాత్రం మీరు తెలుసుకోండి. ఎందుకంటే హైదరాబాద్ అనేది ఆల్రెడీ ఇప్పటి నుంచి కాదు, హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో మనకు ఆల్రెడీ 2008 నుంచే ఉంది అది. సో 50 కిలోమీటర్ రేడియస్ వరకు అంతా కూడా ఏంటంటే అది హెచ్ఎండిఏ లిమిట్స్, ఏ గవర్నమెంట్ వచ్చినా దాన్ని చేంజ్ చేయడానికి ఉండదు. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఆ 50 కిలోమీటర్ రేడియస్ని కూడా మనకి ఇంకా నెక్స్ట్ ఒక 20 కిలోమీటర్స్ వరకు కూడా ఎక్స్పాన్షన్ చేసే ప్లానింగ్లో ఉందన్నమాట. అంటే హైదరాబాద్ హెచ్ఎండిఏ లిమిట్స్ ఏదైతే ఉందో అది ఇంకా రోజు రోజుకి పెరిగే ఛాన్సెస్ ఎక్కువనే అనమాట. సో దానివల్ల మనకి గ్రోత్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇది ఫస్ట్ మేజర్ అడ్వాంటేజ్, ఇది మనం తెలుసుకోవాలి. సెకండ్ ఇంకొకటి ఏంటంటే, మన తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేసేది ఎక్కడి నుంచి అంటే ఓన్లీ ఒక 40%, 40 to 50% వరకు దాదాపుగా రెవెన్యూ అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుంది మనకి మేజర్గా అంటే హైదరాబాద్ నుంచి వస్తుంది. ఎందుకంటే అన్ని స్టేట్స్ నుంచి, అన్ని డిస్ట్రిక్ట్ నుంచి చాలామంది హైదరాబాద్లో వచ్చి ఉంటున్నారు. అండ్ హైదరాబాద్లో బయట నుంచి వేరే వేరే వాళ్ళు ఎక్కువ మంది రావడం వల్లనే ఇలా హైదరాబాద్ ఇంతలా గ్రోత్ అయింది. ఎవ్రీ ఇయర్ మనం యావరేజ్గా చూసుకుంటే 3.5 లక్షల మంది మైగ్రేషన్ అవుతున్నారు. అండ్ ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు దాదాపు 1,50,000 మంది వేసుకున్నా కూడా అంటే సంవత్సరానికి 5 లక్షల మంది, అంటే 10 సంవత్సరాలకు ఎంత అవుతుంది, 50 లక్షల మంది అవుతుంది. అంటే ఇంత జనాభా పెరుగుతున్నప్పుడు వీళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం చూసుకుంటే ఆల్రెడీ హైదరాబాద్లో ఫ్లైఓవర్లు కడుతున్నారు, ఆల్రెడీ చాలా వరకు కట్టారు ఇంకా. సో సిటీ అనేది కూడా ఏంటంటే ఇప్పుడు సిటీ లోపల కూడా డెవలప్మెంట్ జరుగుతుంది. అదేవిధంగా సిటీకి నలువైపులా అంటే ఎప్పుడైతే మనం డెవలప్మెంట్స్ ఎక్స్పాన్షన్ చేస్తామో అప్పుడే గ్రోత్ అవుతుంది. ఎంతసేపు ఉన్న ఏరియాలోనే డెవలప్మెంట్ చేసుకుంటా, ఉన్న ఒక ఏరియానే హైలైట్ చేసుకుంటా కూర్చుంటే కాదు. సో ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఏంటంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి గ్రోత్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు మనకి కొత్తగా సీఎం గారు వచ్చారో రేవంత్ రెడ్డి గారు, ఆయన కూడా రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వ్యక్తి. సో రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వ్యక్తి. సో ఇంతకుముందు కూడా అంటే ఆయన ఎప్పుడైతే సీఎం చైర్లో కూర్చోక ముందు కూడా లాస్ట్ ఒక 1 మంత్ నుంచి మనం రెగ్యులర్గా ఇంటర్వ్యూస్ కానీ వాళ్ళ వీడియోస్ కానీ మనం చూస్తే ఒక కామన్ పాయింట్ ఏమర్థమైందంటే, సో ఆయన రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీని ఏ విధంగా డెవలప్ చేయాలి. సో ఇప్పుడు ఆల్రెడీ మనకు హైదరాబాద్ ఏదైతే మెట్రో సిటీ ఉందో, ఔటర్ రింగ్ రోడ్ లోపలంతా కూడా మనకి అర్బన్ తెలంగాణ, దీని తర్వాత ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే రీజనల్ రింగ్ రోడ్ RRR 338 కిలోమీటర్ల ఈ రీజనల్ రింగ్ రోడ్ వరకు అంతా కూడా ఏంటంటే సబ్ అర్బన్ తెలంగాణ. ఇది దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి రూరల్ తెలంగాణ, అంటే తెలంగాణ మొత్తం అంతా కూడా డెవలప్ అయ్యే విధంగా. సో తెలంగాణలో ఏదైతే మేజర్ సిటీస్ ఉన్నాయో, మేజర్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో అవన్నీ కనెక్ట్ అయ్యే విధంగా మనకి రీజనల్ రింగ్ రోడ్ రావడం, ఈ మధ్యలో ఉన్న సిటీ అంతా కూడా బాగా ఎక్స్పాండ్ చేయాలి. ఒకటే సైడ్ మొత్తం డెవలప్మెంట్ కాకుండా ఎప్పుడైతే నలువైపులా ఎంప్లాయ్మెంట్ డెవలప్ చేస్తామో, నలువైపులా ఎప్పుడైతే ఎక్స్పాండ్ చేస్తామో అప్పుడు గ్రోత్కి ఎక్కువ పొటెన్షియల్ ఉంటుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే సిటీ సరౌండింగ్లో ఎక్కువ మంది రావడానికి ఇష్టం చూపిస్తారు. ఆల్రెడీ హైదరాబాద్లో చూసుకుంటే కనుక మనకి ఒక స్టేజ్ వరకు ఇప్పుడు వచ్చింది, రియల్ ఎస్టేట్ మంచి పీక్స్లోకి వచ్చింది. అండ్ ల్యాండ్స్ కూడా చాలా తక్కువనే మనకి హైదరాబాద్లో ల్యాండ్స్ దొరకడం చాలా కష్టమైపోయింది, అంతలాగా గ్రోత్ అయింది. కాబట్టి ఇప్పుడు అంటే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఎఫర్ట్ చేయగలిగే ప్రాపర్టీస్ ఎక్కడ దొరుకుతాయంటే ఔటర్ రింగ్ రోడ్ లోపల దొరకడం చాలా కష్టం. సో ఔటర్ రింగ్ రోడ్ దగ్గర కొనలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో కూడా, ఒకప్పుడు ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది అంటే చాలామంది నమ్మలే చాలామంది. కానీ ఎవరైతే ముందు చూపుతోని, ఎవరైతే విజన్తోని కొన్నారో వాళ్ళు కోటీశ్వర్లేరు. ఔటర్ రింగ్ రోడ్ వస్తుందా, అంత పెద్ద రింగ్ రోడ్ వస్తుందా అన్నారు. కానీ అప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ఎట్లయితే వచ్చిందో ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది, రీజనల్ రింగ్ రోడ్ కూడా వస్తుంది మనకి. కాబట్టి హైదరాబాద్ సరౌండింగ్ అంతా కూడా మళ్ళీ చెప్తున్నా 50 నుంచి 100 కిలోమీటర్ రేడియస్ అండ్ 100 నుంచి 200 కిలోమీటర్ రేడియస్ ఎప్పటికైనా సరే, ఈ రోజు కాకపోయినా 10 ఏళ్ళకైనా 20 ఏళ్ళకైనా అది ఖచ్చితంగా డెవలప్మెంట్ అవ్వాల్సిందే. ఆ డెవలప్మెంట్ గ్రోత్ని ఎవరు ఆపలేరన్నమాట.
సో ఇది వన్ ఆఫ్ ది మేజర్ అడ్వాంటేజ్గా మనం తీసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మనకి ఏంటంటే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు ఏదైతే కొత్త చేంజ్ అయిందో, ఏదైతే మీ అందరికి తెలుసు ఆల్రెడీ ఎవ్రీ 2 ఇయర్స్కి గవర్నమెంట్ ల్యాండ్ వాల్యూస్ కానీ మార్కెట్ ఛార్జెస్ అన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా పెరగబోతున్నాయి. 2024లో ల్యాండ్ వాల్యూస్ అన్నీ కూడా పెరగబోతున్నాయి, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా ఖచ్చితంగా పెరగబోతున్నాయి. సో ఈ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే సిటీ డెవలప్మెంట్ అవుతుందో, ఎప్పుడైతే ఇంకొక విషయం ఏంటంటే రూరల్ ఏరియాల నుంచి ఎక్కువ మంది అర్బన్ ఏరియాస్కి వస్తున్నారు. అంటే వేరే వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా ఇలా హైదరాబాద్కి ఎక్కువ మంది రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. అండ్ ఎవ్రీ ఇయర్ ఈ పర్సంటేజ్ అనేది పెరుగుతూ పోతుందన్నమాట. సో ఎప్పుడైతే జనాలు పెరుగుతూ పోతున్నారో వాళ్ళకి అన్ని రకాల ఎమ్యూనిటీస్, అన్ని రకాల ఫెసిలిటీస్ ఇవ్వాలంటే గవర్నమెంట్ కూడా దాన్ని ఎక్స్పాన్షన్ చేస్తూ దాన్ని డెవలప్మెంట్ చేస్తూ పోతేనే గవర్నమెంట్కి రెవెన్యూ జనరేట్ అవుతుంది అనమాట. సో ఏ గవర్నమెంట్ వచ్చినా మేజర్గా ఫోకస్ చేయాల్సింది రెవెన్యూ జనరేట్ మీద. సో రెవెన్యూ జనరేట్ చేయకుండా వాళ్ళు ఏ డెవలప్మెంట్ చేయలేరు. సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్కడైనా డెవలప్మెంట్ చేయాలంటే కూడా అక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే రెవెన్యూ జనరేట్ అవుతుందా లేదా అన్నదే ఫస్ట్ చూస్తారు వాళ్ళు. సో రెవెన్యూ జనరేట్ అవ్వడానికి రియల్ ఎస్టేట్ నుంచి ఎక్కువ స్కోప్ ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్కి ఎలాంటి డోకా లేదు. వచ్చిన పర్సన్ కూడా ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఆయన ప్రతి వీడియోలో కూడా చాలాసార్లు ఏం చెప్తున్నారంటే, నేను రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ నుంచే వచ్చిన, ఔటర్ రింగ్ రోడ్ రాకముందే నేను ఆల్రెడీ కోకాపేట ఏరియాలో టౌన్షిప్స్ కట్టిన వ్యక్తిని, రియల్ ఎస్టేట్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఎంతలాగా డెవలప్ చేయాలి, ఎలాంటి శాటిలైట్ సెంటర్ను తీసుకురావాలి, ఎలా తీసుకొస్తే హైదరాబాద్ రానున్న రోజుల్లో అభివృద్ధి చెందుతుందో నాకున్న అంత అనుభవం ఎవ్వరికి లేదని చెప్పి ఆయన ఓపెన్గా చెప్తున్నారు. అంటే ఇంత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, పర్టికులర్లీ ఒక ప్రొఫెషన్ నుంచి వచ్చిన వ్యక్తి ఖచ్చితంగా రియల్ ఎస్టేట్కి మాత్రం పైకి తీసుకెళ్తారు తప్ప కింద తొక్కేయడానికి పడేయడానికి అయితే ఉండదు. సో రియల్ ఎస్టేట్ ఎంతైతే గ్రోత్ అవుతుందో, అంటే ఇంకొక విషయం మీరు గుర్తుంచుపెట్టుకోవాలి, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అనేది ఒక్క ఇండస్ట్రీ కాదండి. రియల్ ఎస్టేట్ మీద ఒక్క ఇండస్ట్రీ మీదనే 850కి పైగా ఇండస్ట్రీస్ డిపెండ్ అయి ఉన్నాయి దాని మీద. సో అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, అన్ని డెవలప్మెంట్ కావాలంటే అన్నిటికీ మూలం రియల్ ఎస్టేట్ అనమాట. కాబట్టి రియల్ ఎస్టేట్కి ఎలాంటి డోకా లేదు. సో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు ఎలాంటి భయాలు లేకుండా హైదరాబాద్ నుంచి ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ లోపల కొనే వాళ్ళకి, అండ్ రీజనల్ రింగ్ రోడ్ నుంచి కూడా మనకి సరౌండింగ్ చూసుకుంటే ఒక 100 కిలోమీటర్ రేడియస్ కూడా ఎలాంటి ఇబ్బందులు లేదు, మనకి ఎలాంటి భయాలు అవసరం లేదు. సో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇది రైట్ టైం. రానున్న రోజుల్లో రియల్ ఎస్టేట్ రూపురేఖలు మారబోతున్నాయి. 2025 కల్లా మీరు హైదరాబాద్లో ట్రెమెండస్ చేంజెస్ చూడబోతున్నారు. 2030 కల్లా మాత్రం మీరు పెట్టే పెట్టుబడి గ్యారంటీగా డబల్ కంటే ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయి హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా. సో ఇన్వెస్ట్మెంట్కి రైట్ టైం. ప్లాట్లు కొనండి, మీ పిల్లల భవిష్యత్తుకు ఒక మంచి ప్రాపర్టీని ఎసెట్గా ఇవ్వండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ మీకు దొరికింది అనుకుంటున్నాను. మీకు ఏమనిపించింది అన్నది కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఫ్యూచర్లో ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కింద మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మరి మీకు ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కింద డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.